మహత్తర మూలిక. సోమశేఖరుడు అనే యువకుడు చాలా కాలం తన అవ్వ రెక్కల కష్టంతో పెరిగి ఆమె పోగానే దిక్కు దరి లేనివాడైపోయాడు. ఆ ఊళ్ళోనే రామయ్య తాత అనే వైద్యుడు ఉండేవాడు. 40 ఏళ్ల క్రితం ఎక్కడి నుంచో ఆ ఊరికి వచ్చి స్థిరపడి చుట్టుపక్కల ఊళ్ళలో గొప్ప వైద్యుడని పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ఏదో మహత్తర మూలిక తెలుసు. ఆయన రహస్యంగా అడవికి వెళ్లి ఆ మూలిక తెచ్చి దానితో ఇతర దినుసులు చేర్చి నూరి గుళికలు చేసేవాడు. ఆయన గుళిక ఒక్కటి వేసుకుంటే ఎలాంటి జబ్బుగాని ఎగిరి చక్కా పోతుందని ఆ ఊరి ప్రజల నమ్మకం. రామయ్య తాత 75 ఏళ్ల వృద్ధుడు. ఆయనకు ఎవరూ లేరు. ఆయన దగ్గర చేరి మూలిక రహస్యం తెలుసుకుంటే జీవితాంతము సుఖంగా బతకవచ్చునని సోమశేఖరుడు ఆలోచించాడు. ఈ ఆలోచనతో వాడు రామయ్య తాత ఇంటికి వెళ్ళాడు. లోపల గుళికలు చేసుకుంటున్న ముసలాయన తన పని కట్టిపెట్టి యువతలకి వచ్చి, నీకేమీ జబ్బులేదు, నిక్షేపంలా ఉన్నావు, ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను జబ్బు నయం చేసుకోవటానికి రాలేదు. ఈ ముసలితనంలో నీకు అండగా ఉందామని వచ్చాను. నాకు ఇంటి దగ్గర ఏమీ పని లేదు అన్నాడు సోమశేఖరుడు. నీ చేత పని చేయించుకునే పని కూడా నాకు ఏమీ లేదే అన్నాడు ముసలాయన. ఇంటి పని అంతా చేస్తాను. అడవికి వెళ్ళి నీకు కావలసిన మూలికలు తెస్తాను అన్నాడు సోమశేఖరుడు. ముసలాయన సోమశేఖరుణ్ణి ఎగాదిగా చూసి, సరే, ఇంటి పని నువ్వు చూడు, మిగిలిన పని నేను చూసుకోగలను అన్నాడు. సోమశేఖరుడు నిరుత్సాహపడక ఆ రోజే పనిలో చేరాడు. ముసలాయన వాణ్ణి అన్ని పనులు చెయ్యనిచ్చేవాడు. కాని మూలికలు తేవటానికి అడవికి వెళ్లేటప్పుడు తన వెంట రానిచ్చేవాడు కాదు. తాను గుళికలు తయారు చేసేటప్పుడు సోమశేఖరుణ్ణి ఆ ఛాయల ఉండనిచ్చేవాడు కాదు. 3 మాసాల అనంతరం ఒకనాడు సోమశేఖరుడు ముసలాయన దగ్గర తన మనసులో మాట చెబుతూ, తాత, నువ్వు కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నవాడివి. అన్ని రోగాలు నయం చెయ్యగల శక్తి నీకుంది. మహత్తర మూలిక ఒకటి నీకు తెలుసు. దాని రహస్యం నీతోనే పోవటం మహా అన్యాయం. అదేదో నాకు చెప్పు. నీ అనంతరం నేను నీ పేరు మీదుగా వైద్యం చేస్తాను. అందరూ నీ పేరు చెప్పుకుని ఇంట్లో దీపం పెట్టుకుంటారు అన్నాడు. రామయ్య తాత విరగబడి నవ్వి, నాకేంరా, దుక్కలా ఉన్నాను, ఇప్పుడప్పుడే చస్తానని భ్రమపడకు అన్నాడు. ఆ తర్వాత సోమశేఖరుడు ఆ విషయం మరి ఎత్తలేదు. 1 సంవత్సరం పాటు వాడు ముసలాయనకు శ్రద్ధగా సేవలు చేశాడు. ఈ కాలంలో ఇద్దరి మధ్య వారికే తెలియకుండా ఒకరి మీద ఒకరికి ఎంతో ఆప్యాయత ఏర్పడింది. ఒకరోజు రామయ్య తాతకు పెద్ద జబ్బు చేసింది. ఆయనను చూసి సోమశేఖరుడు కళ్ళనీరు పెట్టుకుని, 2 గుళికలు మింగు తాత, జబ్బు పోతుంది అన్నాడు. ముసలాయన నీరసంగా నవ్వి, ఇంక ఈ ఘటం వెళ్ళిపోతుందిరా, ఇది గుళికలతో నయమయ్యే జబ్బు కాదు అన్నాడు. తర్వాత ఆయన వాడితో, మూలికా రహస్యం చెప్పమన్నావా అన్నాడు. ఇప్పుడు వద్దులే తాత, కాసేపు విశ్రాంతి తీసుకో, ముందు నీ జబ్బు నయం కాని అన్నాడు సోమశేఖరుడు. ఆ రాత్రి రామయ్య తాత తన మంచం పక్కనే నేల మీద పడుకున్న సోమశేఖరుణ్ణి లేపి, నాయనా, నా మూలికా రహస్యాన్ని తాటాకు మీద రాసి పెట్టెలో పెట్టాను, నేను పోయాక తీసి చదువుకో అని పడుకున్నాడు. అలా పడుకున్న మనిషి మరి లేవలేదు. సోమశేఖరుడు రామయ్య తాత కోసం తండ్రి పోయినంతగా ఏడ్చాడు. వాడు రామయ్య తాతకు శ్రాద్ధ కర్మలు యథావిధిగా చేశాడు. ఇక వాడికి ఆ ఇంట ఉండబుద్ధి పుట్టలేదు. వాడు ఆ ఇల్లు వదిలిపోదామనుకుంటుండగా రామయ్య తాత తనతో అన్న చివరి మాటలు గుర్తుకు వచ్చాయి. వాడు పెట్టెల నుంచి తాటాకు తీసి ఇలా చదువుకున్నాడు. నాయనా శేఖరం, ఆఖరి దశలో నువ్వు నాకు దిక్కు అయ్యావు. మూలికా రహస్యం తెలుసుకోవటానికి నువ్వు నా దగ్గర చేరావు. అయితే రాను రాను ఇద్దరము స్నేహితులమయ్యాం. నాకు తెలిసిన మహత్తర మూలిక ఏమిటో తెలుసునా? ప్రజల విశ్వాసం. నాకు ప్రజల విశ్వాసం లభించగానే నా గుళికలకు మహత్తర శక్తి వచ్చింది. నేను పోయాక నా ఇల్లు నీదే. పెరట్లో జామ చెట్టు కింద నా డబ్బు చాలా దాచాను. దానితో నీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకో, నీకు మేలు కలుగుతుంది. సోమశేఖరుడు మనసులో రామయ్య తాతకు ధన్యవాదాలు చెప్పుకుని ఆయన చెప్పిన ప్రకారమే చెయ్యటానికి నిశ్చయించుకున్నాడు. కథ సమాప్తం. మేలులో కీడు. రాఘవయ్య ఊరికి దూరంగా ఒక నిమ్మ తోట కొన్నాడు. కాని
దాని కాయలు అతను కళ్ళ చూడలేదు. వాటిని ఎవరో కోసుకుపోతున్నారు. కాపలా మనిషిని పెట్టినా లాభం లేకపోయింది. వాడు దొంగలకు సహాయపడ్డాడు. రాఘవయ్యకు రామదాసు అనే స్నేహితుడు ఉన్నాడు. అతను నాటకాలలో చిల్లర వేషాలు కట్టడంలో నిపుణుడు. తాను దెయ్యం వేషం వేసి నిమ్మతోట ఛాయలకు దొంగలు రాకుండా హడలెత్తించేస్తానన్నాడు. అతని ఎత్తు పారింది. నిమ్మతోట దెయ్యాల తోట అని పేరు తెచ్చుకుంది. ఆ ఏడు రాఘవయ్యకు తోట మీద మంచి రాబడి వచ్చింది. ఆ ధైర్యంతో అతను తోట మీద చాలా పెట్టుబడి చేస్తూ అందుకు గాను అప్పు కూడా చేశాడు. కాని మరుసటి ఏడు నిమ్మతోట కాపు మీద ఉండగా గాలివాన వచ్చి పిందెలు రాలి చెట్లు పడిపోయి అమిత నష్టం వచ్చింది. తోట అమ్మేసి అప్పులు తీరుద్దామనుకుంటే దెయ్యాల తోట అని ఎవరూ కొనటానికి ముందుకు రాలేదు. చివరకు రాఘవయ్య దాన్ని రామదాసుకే కారు చౌకగా అమ్మాడు. కథ సమాప్తం. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి. తారుమారు. శ్రీపురంలో ఇద్దరు గొప్ప వ్యాపారస్తులు ఉండేవారు. వాళ్ల ఇళ్ళు ఆనుకునే ఉండేవి. వారి భార్యలు సుశీల, జానకి అనేవాళ్లు ఎంతో సఖ్యంగా ఉండేవాళ్లు. ఒకసారి ఆ ఊళ్ళో అష్టలక్ష్మి ఆలయంలో ఉత్సవాలకు సుమతి అనే ఆమె వచ్చింది. ఆమెతో జానకికి స్నేహం కుదిరింది. వాళ్ళు ఆమెను తమ ఇళ్లకు ఆహ్వానించారు. సుమతి వారి ఇళ్లలో లక్ష్మి తాండవించడం చూసి, నా భర్త కూడా భారీ ఎత్తున వర్తకం చేస్తాడు. అయినా మా ఇల్లు ఇంత సంపన్నంగా ఉండదు, ఎందుచేతనో అన్నది. సుశీలకు దరిద్ర దేవతను ఆవాహన చేసే మంత్రం వచ్చునట. దానితో ఆమె ఆ దేవతను ప్రత్యక్షం చేసుకుని ఆమె తన ఇంటి ఛాయలకు రాకుండా వరం పొందింది. అలాగే జానకి లక్ష్మి మంత్రం జపించి ఆ దేవిని ప్రత్యక్షం చేసుకుని ఆమె తన ఇల్లు విడిచిపోకుండా వరం పొందింది. సుమతి ఇద్దరి మంత్రాలు నేర్చుకుని వాటిని పునశ్చరణ చేసేసరికి ఇద్దరు దేవతలు ఒకేసారి ప్రత్యక్షమయ్యారు. నువ్వు దరిద్ర దేవతవు, నన్ను ముందు వరం ఇయ్యని అంటూ లక్ష్మి ముందుకు వచ్చి నీకేం కావాలి అని అడిగింది. ఇద్దరు దేవతలు ప్రకాశమానంగానే ఉన్నారు. సుమతికి తేడా తెలియక, దేవి, నువ్వు నా ఇంటి ఛాయలకు ఎప్పుడూ రాకు అన్నది. లక్ష్మి సరేనని అదృశ్యమైంది. తర్వాత సుమతి పెద్దమ్మను, తల్లి, నువ్వు ఎన్నడూ నా ఇల్లు వదలకు అని కోరింది. వారం తిరిగే లోపల సుమతి భర్త వ్యాపారంలో సమస్తము కోల్పోయాడు. సుమతి దురాశకు పోయి ఇద్దరు విరుద్ధ దేవతలను ఆరాధించకపోతే ఇలా జరగదు. కథ సమాప్తం.